సో రావు గారు మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు ఈ రోజు? చికెన్ గోబీ కర్రీ. చికెన్ గోబీ కర్రీ మంచి వెరైటీ కాంబినేషన్ కదా, అంటే విత్ వెజిటబుల్ అండ్ చికెన్ అన్నమాట. అందరూ చికెన్ చికెన్ అంటారు రెగ్యులర్ గా. ఒక వెజిటబుల్ తోటి అంటే మేబీ ఫేవరెట్ ఉండొచ్చు కొన్నోళ్ళకి. సో గోబీ మై ఫేవరెట్. ఓకే ఓకే, మరి చికెన్ గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేద్దామా? సో ఈ కాంబినేషన్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఈ గోబీ ఇంకా చికెన్. ఎందుకంటే యూజువల్ గా చికెన్ అనేసరికి నార్మల్ కర్రీస్ లేకపోతే ఫ్రై రెగ్యులర్ గా ఇవే చేస్తూ ఉంటారు కదా, కానీ చికెన్ తోటి మీరు ఏ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. సో నూనె వేసాము. ఓకే, సో దాని తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం వేడెక్కిన తర్వాత సో ఇది ఎలా మనకి కొంచెం దగ్గరికి కూర టైప్ లో వస్తుందా? కొంచెం మసాలా లాగా. ఓకే ఓకే. సో గోబీ ముందేమైనా బాయిల్ చేసి పెట్టుకోవాలా లేకపోతే పచ్చిగా డైరెక్ట్ ఫ్రెష్? ఓకే. సో ఉల్లిపాయలు, సో కావాలంటే ఇలా ఉల్లిపాయ కానీ టొమాటో కానీ మనం పేస్ట్ గా వేసుకోవచ్చు రావు గారు? వేసుకోవచ్చు, మీకు గ్రేవీ స్మూత్ గా కావాలంటే. ఇప్పుడు మన వ్యూవర్స్ కి అభిరుచిలో ఈజీ సింపుల్ వే గా చూపించారు, అది నా విషయం అన్నమాట. సో అందరూ ఈజీగా ఫాలో చేస్తారు, దట్ ఈస్ ద మెయిన్ గోల్. సో పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి. సో దీనికి బోన్లెస్ చికెన్ లేకపోతే విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే. సో యూజువల్ గా ఈ నాన్ వెజ్ కర్రీస్ కి కొంచెం ఆనియన్ కూడా బాగా వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ చాలా మంది కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లిపాయ వేసేస్తారు, కానీ కొద్దిగా స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తుందేమో కదా. చికెన్ తోటి స్వీట్నెస్ త్వరగా వచ్చేస్తుంది, కానీ మటన్ తోటి మీరు మటన్ ఉల్లిపాయలు ఈక్వల్ క్వాంటిటీ వేస్తే కూడా బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. కానీ చికెన్ లో మీకు స్వీట్నెస్ వచ్చేస్తుంది. అవును. సో ఇలా ఎనీ వెజిటబుల్ కాంబినేషన్ ఓన్లీ చికెన్ కే బాగుంటుందా మనకి? అదే మటన్ తో కూడా ట్రై చేయొచ్చు? మటన్ తోటి కూడా ట్రై చేయొచ్చు, ఫిష్ తోటి ట్రై చేయొచ్చు. ఏంటంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలని అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు, ఇలాగే. అండ్ నాన్ వెజ్ కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది మనకి. కొంచెం నీళ్ళు పోస్తారా? జింజర్ గార్లిక్ చాలు. ఇప్పుడు కొంచెం మసాలాలు వేసుకుందాం. ఓకే. కారపొడి మీకు ఎంత కావాలంటే అంత కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు కలుపుకుందాం. సో గరం మసాలాతో పాటు మనకి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా కంపల్సరీ ఉంటే బాగుంటుందండి? అలాగే మీ ఇష్టం, కొన్ని గరం మసాలా లైక్ చేయరు, సో గరం మసాలా లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కానీ నీ వాసన వస్తుంది. నాన్ వెజిటేరియన్ మస్ట్ అనమాట, కంపల్సరీ. కొంచెం నీళ్ళు వస్తారు. వెజిటబుల్ లో మీరు వేసుకోకుండా ఉంటే పర్వాలేదు, కానీ నాన్ వెజిటేరియన్ లో మస్ట్. ఓకే ఓకే. సో యూజువల్ గా ఇలాంటి కర్రీస్ కి కొంచెం అంటే ఆ స్పైసీనెస్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా, అది మనకి. బట్ జనరల్ గా ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు అంటే లెస్ స్పైసీగా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. మీ ఇష్టం. సో అవునా, ఎందుకంటే అందరూ కారం తినరు అండ్ అందరూ చప్పగా తినలేరు. సో చాయిస్ ని బట్టి అవి మనం పెంచుకోవచ్చు అనుకుంటా. సో ఇప్పుడు ఇది వేస్తాం, చికెన్ కూడా వేసుకుందాం. ఎందుకంటే
సేమ్ టైంలో కుక్ అయిపోతుంది. ఓకే. సో ఇంకా బోన్లెస్ అయితే మనకి ఇంకా ఫాస్ట్గా త్వరగా అవుతుంది. లేకపోతే మీరేం చేస్తారు, ఫస్ట్ చికెన్ కుక్ చేసుకోవాలి 50%, దాని తర్వాత గోబీ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని తక్కువ వేసుకుందాం, కొంచెం నీళ్లు పోసుకుందాం, ఒక 2 minutes అవుతుంది అనమాట. సో ఇది కుక్ అవడానికి ఒక 2 to 3 minutes అవుతుంది. సో కొంచెం మూత పెట్టేసుకుందాం. ఓకే. సో ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొంతమందికి పాదాల వేళ్ల మధ్య మట్టి చేరుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్యూమిస్ స్టోన్తో మధ్యలో కనుక మెత్తగా రుద్దేస్తూ ఉన్నట్లయితే ఆ మట్టి అంతా వదిలిపోయి పాదాలు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. ఓకే. మరి చిట్కా చూసేస్తారు కదా, సో చూద్దామా రావు గారు? వావ్, దగ్గరికి వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం టమాటోస్. ఓకే. సో యూజువల్ గా గోబీ అండ్ టమాటో కూడా మంచి టేస్టీ కాంబినేషన్. సో ఇప్పుడు ఇలా చికెన్ చేసుకున్నప్పుడు కూడా కంపల్సరీ టొమాటో ఉండాలా, లేకపోతే ఆప్షనల్ గా వేసుకోవచ్చు? కొంచెం టమాటో వేస్తే కొంచెం మీకు కొంచెం పులుపు. అవునా? సో చాలా మందికి యాక్చువల్ గా ఉట్టి చికెన్ లో కూడా కొంచెం ఒక టమాటో వేసి చేస్తూ ఉంటారు. సో మన టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 minutes లో ఇది రెడీ అయిపోతుంది. మూత పెడితే త్వరగా అవుతుంది అనమాట. సో టొమాటో కూడా మనకి బాగా మెత్తగా ఇది అయిపోవాలి కదా. అంటే మీకు టమాటోస్ పచ్చిగా కూడా తినచ్చు. అవునా? సో కొంచెం వేడికే మగ్గిపోతాయి. ఇంకోటి మనం చిన్నగా చాప్ చేసాం, సో విత్ ఇన్ 1-2 minutes లో ఇది అయిపోతుంది. అదే, ఎందుకంటే బేసిక్ గా కొన్ని డిషెస్ లో మనకి ఆ టమాటో పచ్చిగా ఉన్న దించేస్తూ ఉంటారు కదా, పప్పు లాంటి వాటిల్లో. సో బాగానే ఉంటుంది. సో ఇది దేనికైనా కాంబినేషన్ బాగా సూట్ అయిపోతుంది. మీకు చపాతీ తోటి తినొచ్చు, పరాటాస్, రైస్ లో కావాలంటే రైస్ తినొచ్చు. అంటే కొంచెం గ్రేవీ మసాలా ఉన్నది కదా, బాగుంటుంది. ఓకే ఓకే. దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా సాఫ్ట్ అయిపోయింది. చూడండి. ఓకే. మీ చికెన్ కూడా అయిపోయింది అన్నమాట. చూడండి, స్విచ్ ఆఫ్. ఒక స్పూన్ ఇచ్చేయండి. సో మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ అది ఎక్కువ వేసి చేసేసుకోవచ్చేమో కదా. యూజువల్ గా కొన్ని సార్లు అంటే మనం ఎక్కువ చికెన్ తెచ్చుకున్నప్పుడు కొంచెం తీసి సపరేట్ చేసి పెడుతుంటాం కదా. అంటే అప్పుడు తక్కువ క్వాంటిటీ ఉంది అనుకున్నప్పుడు ఇలా ఏదైనా వెజిటబుల్ యాడ్ చేస్తే మనకి కర్రీ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. కరెక్టే చెప్పారు. సో ఓకే, చికెన్ గోబీ కర్రీ రెడీ. సూపర్ నైస్. ఓకే అండి, మరి చికెన్ గోబీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ గోబీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ గోబీ కర్రీ రెడీ. ఓకే, మరి గోబీ ఇంకా చికెన్ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కర్రీ ఎలా ఉందో చెప్పేస్తాము. సో రావు గారు, టేస్ట్ చూసేద్దామా? సో యూజువల్ గా గోబీ కూడా మనకి ఏంటంటే ఎందులో వేసినా ఆ టేస్ట్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కదా. గోబీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో అండ్ చికెన్ తో సూపర్ గా ఉంది కాంబినేషన్. సో ఎందుకంటే మనకి కొన్ని రెగ్యులర్ గా ఓన్లీ వెజిటబుల్స్ అలా తీసుకోవటం అలవాటు ఉంటుంది కదా. సో కానీ ఇలా చికెన్ తో మీరు అన్నట్టు మనం రకరకాల వెజిటబుల్స్ ట్రై చేయొచ్చు అనేది ఈ రెసిపీ ప్రూవ్ చేసేసింది. సూపర్ గా ఉంది టేస్ట్ వైజ్ గా అన్ని కూడా. సో మరి చూసారు కదండి, చాలా బాగుంది ఈ కాంబినేషన్ గోబీ ఇంకా చికెన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొంతమందికి పాదాల వేళ్ల మధ్య మట్టి చేరుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్యూమిస్ స్టోన్తో మధ్యలో కనుక మెత్తగా రుద్దేస్తూ ఉన్నట్లయితే ఆ మట్టి అంతా వదిలిపోయి పాదాలు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.
ఆడవాళ్ళు ముఖ్యంగా హోమ్ మేకర్స్ నిద్ర లేచి లేవగానే వంట పనని ఆ పని ఈ పని చేసేస్తూ ఉంటారు. కానీ ఇలా కాకుండా ఒక 4 రౌండ్లు చల్లటి గాలిలో వాకింగ్ చేయడం కానీ, కొద్దిగా యోగా చేయడం కానీ లాంటివి చేస్తూ ఉన్నట్లయితే రోజంతా కూడా తాజాగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉండొచ్చు.